కోవూరు మండలంలో సిపిఎం పార్టీ ఈ నెల 7వ తేదీ నుండి అన్ని పంచాయతీలు ప్రచారం చేసుకుంటూ ఈరోజు కోవూరు బజారు కోడల సెంటర్లో కూడా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన వాగ్దానాలు అనేకమైన ఉన్నాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. విభజన హామీలు అమలు చేస్తాం అధికారంలో కోసం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీ ద్వారా ప్రజల నుండి వసూలు చేసిన సొమ్మంతా ప్రజలకు ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం అనేకమైన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చింది. ప్రజలకు ఇచ్చి రాష్ట్రాన్ని విభజించడానికి సహాయపడది. ఇన్ని రకాల ఇబ్బందులకు గురి చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షం, పాలకపక్షం అన్నీ కూడా సమర్థిస్తూ ఉన్నాయి. గతంలో రకరకాలుగా చెప్పారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ప్రత్యేక హోదా సాధించేదానికి, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించేదానికి నాకు 22 ఎంపీలు కావాలని చెప్పి రాష్ట్రంలో ప్రజెంట్ ముఖ్యమంత్రి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆయన కేంద్రంతో చిన్నంత మాట అనడం లేదు. చంద్రబాబు నాయుడు కూడా చిన్నంత మాట అనడం లేదు. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే కేంద్రం కార్మిక చట్టాలు అమలు చేస్తున్నా అంటే 8 గంటల పని 10 గంటలకు 12 గంటలకు చేసినా కూడా అది మంచి పని సమర్థిస్తూ ఉన్నారు. అంటే కార్మికుల పట్ల వీళ్ళ యొక్క ఉనికిరేందో అర్థమవుతా ఉంది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కార్లెమిడి తిరుగుతూ ఉంటే ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న వాళ్ళు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తున్నా కూడా వాళ్ళు ఈ రోజు చింత మాట అనడం లేదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు ఆంధ్రలో హక్కులు కాలరాయిపోకండి. ప్రతిపక్ష పాలకపక్ష పార్టీలారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి. రాష్ట్ర ప్రయోజనాలు సర్వనాశనం చేసే కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికైనా మీరు ఢీకొట్టేదానికి సిద్ధమండి. మీకు సపోర్టుగా సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు ఉన్నారు అని ఈరోజు తెలుగుదేశానికి, జనసేనకి, వైఎస్ఆర్సీపీ పార్టీలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తల కోసం ఈ విధంగా ఎంతో కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం, దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. దానికోసం ఈరోజు బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తుంది, రైల్వే నమ్మేసింది, అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తా ఉంది. కార్మిక వర్గాన్ని రోడ్డుని వేస్తా ఉంది, ఉద్యోగస్తులను రోడ్డుని వేస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వైద్యం పట్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎట్లున్నాయంటే, కరోనా వచ్చి హాస్పిటల్ కానీ పోయావంటే అయ్యా నీకు ఎంత పొలం అని చెప్తా ఉన్నారు. నీకు కానీ 2 ఎకరాలు ఉందంటే దాన్ని అమ్ముకోవాలని సాగడం లేదు, కరోనా వైద్యం చేయడానికి అంటున్నారు. అంటే ప్రభుత్వ రంగ వైద్యం ఈరోజు పడకేస్తా ఉంది. అందుకోసం ప్రభుత్వ రంగ వైద్యానికి ప్రయారిటీ ఇవ్వండి. వైద్యులు కొదువు లేదు. ఆంధ్ర రాష్ట్రం దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ వైద్యులుగా తయారు చేయండి అని చెప్తా ఉన్నాం. ప్రత్యేక విభజన హామీలు అమలు చేస్తే యూనివర్సిటీల్లో మనకి అనేకమైన ఉద్యోగాలు వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయి, ఉత్తరాంధ్ర రైల్వే వస్తుంది, అనేకమైన ప్రాజెక్టులు వస్తాయి. ఇవన్నీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి మీద ఒత్తిడి తెచ్చేదానికి, ప్రజలు చైతన్యపరిచేదానికి మా ప్రచార యాత్ర ఉపయోగపడుతుందని రాష్ట్ర పార్టీ పిలుపుల మేరకు ఈ రోజు మేము కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు. మీరు చెప్పేది వాస్తవాలు. ఈ వాస్తవాలు మనం అందరం నిలబడాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్తున్నారు. అందుకోసం సిపిఎం పార్టీ కోవూరు మండలంలో ప్రచారాన్ని కొనసాగిస్తామని మిత్రులారా. కమ్యూనిస్ట్ పార్టీ